నువ్వుల అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చక్కగా ఉడికించి పెట్టేసుకున్నాం అన్నం కూడా. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా నేను స్టవ్ ఆన్ చేసేసుకోవడమేనా? ఇలా ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తానే, మొహమాట పడద్దు. మీ ఊర్లో మొహమాట ఉంటుందా? మీ ఊర్లో వాళ్ళకి, కర్నూలు వాళ్ళకి మొహమాట ఉంటది కదా మీకు? అసలు ఏదైనా మొహం మీద మాట్లాడేస్తారు. ఓకే సరే, ఇప్పుడు ముందుగా పల్లీలు వేయించుకోవాలి. ఓకే, ముందుగా పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించుకోవాలి. నెక్స్ట్ నువ్వులు వేసుకోవాలి. ఎప్పుడు నేర్చుకున్నారు మహేశ్వరి వంట? పెళ్లి కాకముందుకే వచ్చు. ఓకే, నువ్వులు కూడా నువ్వులు వేసి పెళ్లి కాకముందు, పెళ్లి అయిందే 16 ఏళ్ళకి. ఇంకా అంతకు ముందు వంట అమ్మ చేస్తుంటే నేర్చుకుంటుంది. వంట అంటే ఇష్టం అన్నమాట. ఇష్టం అని నేర్చుకుంటా. నువ్వులు దూరగా వేసుకోవాలి. ఎండుమిర్చి 2 వేసుకోవాలి. మీ వారు ఏం చేస్తుంటారు? మార్కెటింగ్ మేనేజర్, మెడికల్ దాన్ని. ఓకే, హౌస్ వైఫా? నేను హౌస్ వైఫే. ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా శారీస్ బిజినెస్ పెట్టుకుంటా. లేడీస్ కార్నర్. ఓకే, షాప్ ఉందా? షాప్ ఇంటి దగ్గరనే పెట్టుకున్నా, సపరేట్ కట్టించినాము. బాగుందా బిజినెస్? బాగుంది బిజినెస్. ఇక్కడికి వచ్చే తీసుకెళ్తాం హైదరాబాద్. చిన్నవి కరివేపాకు కొద్దిగా. ఓకే, పోపు దినుసులు కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. చిన్నప్పుడే మరి పెళ్ళి అయిపోయేది కదా కర్నూలులోనే, దగ్గరలోనే అత్త వాళ్ళ ఊరు, అమ్మగారు ఊరు కూడా. ఏంటి రిలేషన్, ఏమవుతారు మీకు అత్తయ్య గారు వాళ్ళు? అంటే ఇప్పుడు మా నాన్న ఉన్నాడు కదా, చెల్లెళ్ళు కొడుకే. ఓకే, మేనత్త కొడుకు అవుతాడు. ఓకే, బాగా అయితే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినోళ్ళు. చూస్తూ వాళ్ళ ఊరికి వెళ్ళినాము, మా ఊరికి వచ్చినారు. చూసిన బంధువులే బంద్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో తీయాలా? జార్ నేను తీసేస్తాను. ఇప్పుడు చల్లారాలి కదా, ఇది చల్లారే లోపు వేరే ఏదైనా చేయొచ్చా? తాలింపు పెట్టుకున్నాం. అయితే స్టవ్ ఆన్ చేస్తాను మళ్ళీ. చిన్న అక్కడే ఉన్నాయి స్పూన్స్ అన్ని. ఆయిల్ తగినంత. ఇప్పుడు ఆయిల్ వేడైంది. పోపు దినుసులు వేసుకో. జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, చిటికెడు సాల్ట్, కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. మహేశ్వరి ఎప్పుడు ఇంత నెమ్మదిగానే మాట్లాడుతుందా? పర్సనాలిటీకి తగ్గట్టుగానే. వాయిస్ చిన్న మనిషి కాబట్టి చిన్నగానే ఉంటుందా? ఇదిగో అన్నం వేసేసుకో. అంతా వద్దు, చూసుకుని ఎంత కావాలో అంత. ఇంక పౌడర్ కూడా పట్టుకోవాలి కదా మనం.
ఓకే, పల్లీలు నువ్వులు మనకు కాస్త చల్లారింది, మిక్సీ పట్టేసుకోవచ్చు కదా. ఓకే. కొద్దిగా సాల్ట్ వేసుకో. సరిపోతుందా? సరే. ఈ పొడి అంతా వేసేసుకోండి. ఓ, నవరాత్రుల్లో కూడా చేస్తారన్నమాట అమ్మవారికి నైవేద్యంగా. నువ్వుల అన్నం లాస్ట్ లో కంపల్సరీ చేస్తారు. చాలా కమ్మగా ఉండబోతుంది ఇది కదా, ఎందుకంటే పల్లీలు నువ్వులు కూడా ఉన్నాయి. ఇష్టంగా తింటారు అందరూ. మహేశ్వరి, నువ్వులన్న రెడీ అయిపోయినట్టే కదా. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని నెక్స్ట్ ఏమన్నా ఫైనల్ గా కొత్తిమీర ఇందులో వేసుకుందాం మనం డిష్ అవుట్ చేశాక, సరేనా? ఇక్కడ నుంచి గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేసుకుందాం. ఓకే, వేడి వేడిగా నువ్వుల అన్నం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఉడికించిన అన్నం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. నువ్వుల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు వేసి కాస్త వేగాక అందులో ఉడికించిన అన్నం, మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే నువ్వుల అన్నం రెడీ.